ఓ 60 ఏళ్ల పెద్దావిడ బస్సులో ప్రయాణం చేస్తోంది. ఓ బస్ స్టాప్లో యువతి ఎక్కి ఆ బస్సులోనే బరువైన బ్యాగులు తగిలించుకొని ఈ పెద్దావిడ పక్కన కూర్చుంది. కూర్చున్నప్పటి నుంచి ఆవిడ బ్యాగులు పెద్దావిడకి తగులుతూనే ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కూర్చోవడానికి అనుకూలంగా లేకపోవడాన్ని ఈ అమ్మాయి గమనించింది. కానీ ఆ పెద్దావిడ ఒక్క క్షణం కూడా ముఖం మీద అసహనం కానీ ఇరిటేషన్ కానీ ప్రదర్శించలేదు. ఆ యువతి ఆశ్చర్యపోయింది. ఇంతసేపు అయినా ఇంతగా డిస్టర్బ్ అవుతున్నా ఈ పెద్దావిడ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం ఈ అమ్మాయిని ఆశ్చర్యపరిచింది. వెంటనే అడిగిందట, నేను ఇంతసేపటి నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, మీకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని నాకు తెలుస్తూనే ఉంది, అయినా సరే మీరు ఇరిటేషన్ని ప్రదర్శించలేదు, కారణం ఏంటి అని అడిగిందట. అందుకు ఆ పెద్దావిడ చెప్పిందట, మనం కలిసి చేసే ప్రయాణం చాలా కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో నా సమయాన్ని అసహనంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ గడపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నదట. ఈవిడ చెప్పిన మెసేజ్ చాలా సింపుల్గా అనిపించిన లోతుగా ఆలోచిస్తే మనకు జీవితం పట్ల ఒక గొప్ప అవగాహన కూడా కలుగుతుంది. మన జీవిత ప్రయాణం కూడా చాలా చిన్నది. కోపం, అసహనం, ఆందోళన, శత్రుత్వం వీటన్నిటికీ టైం ఎక్కడుంది మనకి? ఈసారి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, కోపం తెప్పించినా ఒక్కసారి నా ప్రయాణం చాలా చిన్నది, నాకు టైం ఎక్కడుంది అని అనుకోండి. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆనందాన్ని ఎలా అనుభవించాలో ఆలోచిస్తారు. ఈ ఆలోచనతో మీ అనుభవం ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి.